ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ శాఖ అధికారులు దృష్టి సారించారు. ఘటనపై విచారణ వేగవంతం చేశారు. దీనిపై మొన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నీటిపారుదల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే ఇచ్చిన కంప్లైంట్ ఫార్మేట్ సరిగా లేకపోవడంతో నిన్న మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ శాఖ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అసలు బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫెరీ ఘాట్ నుంచి బోట్లు వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. ఇద్దరు బోట్ల యజమానులను పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. వారి వద్ద నుంచి వివరాలను సేకరిస్తున్నారు. మాజీ ఎంపీ సురేష్ ఆధ్వర్యంలో బోటు నడుస్తున్నట్టుగా సమాచారం. 5 సంవత్సరాల్లో మాజీ ఎంపీ ఆధ్వర్యంలో బోట్లు నడిచినట్లు ప్రాథమికంగా గుర్తించి మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో బ్యారేజ్లోని 2 గేట్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. అయితే ఒకేసారి ఇలా పడవలు ఎందుకొచ్చాయి, దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే అనుమానంతో విచారణ సాగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఏదైతే మొన్న ప్రకాశం బ్యారేజ్ లో బోట్లు ఢీ కొట్టాయో దీనికి సంబంధించి ఇటు ఆ బోట్ల యజమానులు కూడా ఇట్లు పోలీసులు గుర్తించలో తెలుస్తోంది. మరి వారిని ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? విచారణ ఏ విధంగా చేస్తున్నారు మల్లికార్జున్? 31వ తారీఖు నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్కి వరద అనేది రావడం జరిగింది. 2వ తారీఖున 12 లక్షల క్యూసెక్స్లు కూడా చేరుకున్న పరిస్థితి, అంటే 11,500 లక్షల క్యూసెక్లు కూడా వాటర్ అనేది ఫ్లో అవడం జరిగింది. ఈ సమయంలో అంటే ఆ 2వ తారీఖు సమయంలో కూడా మనం ఏదైతే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ వద్ద 67వ గేట్ వద్ద చూస్తూ ఉన్నామో, ఆ 67వ గేట్ వద్ద కూడా ఈ ఇసుక డంప్ చేసే పడవలు ఏవైతే ఉన్నాయంటే నదీ గర్భం లోపలకు వెళ్ళి ఆ నదీ గర్భంలో నుంచి కూడా ఇసుకను బయటకు తీసుకొస్తూ ఉంటాయి. ఆ ఇసుకగా ఈ పడవలకు సంబంధించి 4 పడవలు ఒకేసారి వచ్చి 67వ గేటు, అలాగే 68వ గేటు, 69వ గేటు, 70వ గేటు, మొత్తం 4 గేట్లకు కూడా డ్యామేజ్ అనేది జరగడం జరిగింది. గేట్లకు సంబంధించి సపోర్ట్ ఏవైతే ఉంటాయో కౌంటర్ వెయిట్స్, అంటే గేటు పైకి కిందకి లిఫ్ట్ అయ్యే సమయం ఏదైతే ఉంటుందో వాటిని వినియోగించడానికి కౌంటర్ వెయిట్స్ని కూడా ఇక్కడ వాడుతూ ఉంటారు. ఆ కౌంటర్ వెయిట్స్కి సంబంధించి భారీగా అయితే 67, 69 గేట్లకు కొంచెం భారీగా అయితే కౌంటర్ వెయిట్స్ అయితే దెబ్బతిన్న పరిస్థితి కనిపించింది. వాటిని రీప్లేస్ కూడా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే 70వ గేట్ కూడా రీప్లేస్ చేయాలని కూడా భావిస్తూ ఉన్నారు. ఇంత డ్యామేజ్కి కారణమైన బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోట్లకు సంబంధించి వాటి మీద అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 67వ గేటు కానీ 69వ గేటు కానీ దగ్గర ఢీకొట్టిన బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోట్లను ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర నుంచి వచ్చిన బోట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇదే సమయంలో అక్కడున్న ఒక ఇద్దరిని కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ బోట్లకు సంబంధించి యజమానులు కూడా గుర్తించడం జరిగింది. వారి వద్ద నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కూడా సేకరించినట్టు తెలుస్తూ ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో, అంటే 2019 నుంచి 2024 కాలం వరకు, అంటే 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ బోట్లు మొత్తం కూడా నా బాపట్ల మాజీ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎంపీ, అప్పుడు ఎంపీగా ఉన్న నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే ఈ బోట్లు నడిచినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు బోట్లు అతను ఆధ్వర్యంలో ఉన్నాయా లేదా అనేది మాత్రం పోలీసులు గుర్తించాలని కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నందిగం సురేష్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి, అంటే టీడీపీ కేసుకు సంబంధించి, పార్టీ ఆఫీస్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు నుంచి అసలు అతను హ్యాండ్ ఓవర్లో ఉన్నాయా లేవా అనేది కొంత ప్రాథమికంగా వాళ్ళు విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దీన్ని అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాటికి ఏవైతే కలర్స్ ఉన్నాయో వాటికి ఒక పార్టీకి సంబంధించిన కలర్స్గా కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు అవి గతంలో నిర్వహణ అంతా వైసీపీ ఎంపీ ఆధ్వర్యంలో నిర్వహణ ఉంది కాబట్టి వాటిని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకేసారి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రకాశం బ్యారేజ్కి ఈ విధంగా ఇంత హెవీ బోట్స్, ఇవి ఇసుక తోడే హెవీ బోట్స్ ఎప్పుడు కూడా ఢీకొన్న ఘటనలు లేవు కాబట్టి ఇప్పుడు ఆ బోట్స్ అనేవి ఒక్కసారి 4 బోట్స్ ఏ విధంగా ఒకేసారి వచ్చి ఢీకొట్టడం జరిగిందనే దానిపైన ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. అట్లాగే ఈ ఏదైతే డ్యామేజ్ అది కనుక సపోర్ట్ పిల్లర్స్ ఏదైతే మనం కౌంటర్ వెయిట్స్ అని చెప్తా ఉన్నామో ఆ కౌంటర్ వెయిట్స్ని ఢీకొట్టకుండా
పిల్లర్స్ను ఢీకొట్టుంటే ఏ విధమైన డ్యామేజ్ జరిగేదో ఊహించడానికే చాలా దారుణంగా ఉందంటూ కూడా ముఖ్యమంత్రి స్వయంగా వ్యాఖ్యానించే పరిస్థితి కూడా ఉంది. దీంట్లో కంపల్సరీగా కుట్రకోణం దాగే ఉంటుంది. దాన్ని వెలికి తీసేందుకే ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇరిగేషన్ శాఖ అధికారులు మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు దాన్ని కొంచెం ఫార్మేట్ తప్పుగా ఉండటంతో కూడా ఇప్పుడు ఫార్మేట్ను మార్చి నిన్న మధ్యాహ్నం ఈ ఆధ్వర్యంలో కూడా ఫిర్యాదు ఉన్నారు. యజమానులు ఈ బోట్లకు సంబంధించి యజమానులు వివరాలు తీసుకున్న తర్వాత దీని వెనకాల ఉన్నారు, అసలు కుట్రకోణంలోనే బయటకు వచ్చినాయా లేకపోతే అనుకున్న రీతిలో వచ్చి ఢీకొచ్చినాయా అనేది విచారణ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ వాళ్ళ పేర్లు అయితే చేసే అవకాశం కనిపిస్తా ఉంది. కేసు అయితే మాత్రం విచారణ అయితే దర్యాప్తు అయితే ఏదేంటంటే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రశ్న థ్యాంక్ యూ మల్లికార్జున్.